కొండదేవరా అంటూ గట్టి రాడ్ దింపాడు విచ్ ఈస్ డెఫినెట్లీ ఏ లూప్ పాయింట్ ఇన్ ద సెకండ్ హాఫ్. సో వెల్కమ్ బ్యాక్ టు ఫిలిం బోల్తే గేమ్ చేంజర్ రివ్యూ. కొండదేవరా అంటూ చాలా పెద్ద రాడ్ దింపారు. ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే బాగుంది. అంటే హెలికాప్టర్ నుంచి దిగడం, అక్కడి నుంచి రోప్ తో కట్ చేయడం, వాళ్ళని సేవ్ చేయడం, అలాగే లుంగి అండ్ బనీన్ తో ఫైట్ చేయడం, ఇలాంటి హై మూమెంట్ తో స్టార్ట్ అయింది. ఆ తర్వాత జరగండి సాంగ్స్ కొంచెం కల్చరల్ గా అంటే డిఫరెంట్ కల్చర్స్ చూపిస్తూ దాన్ని సాంగ్ ని బాగా ప్రెజెంట్ చేశారు. అంటే మంచి విజువల్ ట్రీట్ లాగా ప్రెజెంట్ చేశారు. శ్రీకాంత్ గారు అలా డ్రీమ్ లోకి వెళ్తాడు. అంజలి అలాగే పక్కన ఇంకొక పిల్లోడు ట్రైలర్ లో చూసాం కదా మనం, బ్లర్ చేసిన ఫోటో ఒకటి, అది రాగానే కొంచెం గూస్ బంప్స్ వస్తాయి. అరే స్టోరీ చాలా బాగుంది అనే ఫీలింగ్ లోకి వెళ్తాం. దెన్ స్టార్ట్స్ ద రాట్స్ ఆఫ్ ద ఫిలిం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద లవ్ స్టోరీ. దీనంత పరమ చెత్త లవ్ స్టోరీ నేను నా లైఫ్ లో ఏ మూవీలో చూడలా. ధూప్ అంటారు, యాంగర్ ఇష్యూస్ అంటారు, ఐఏఎస్ అయితేనే ఉంటా అంటది, కూసేపు ఐపీఎస్ అయితే నేను వెళ్ళిపోతానంటది. ఎందుకు అలా అంటుందో దానికే తెలీదు. అండ్ ఆ లవ్ స్టోరీ కూడా సరిగ్గా నాకైతే ఎక్కలేదు. నాకే కాదు, థియేటర్ లో ఎవరికి ఎక్కలా. సో సేమ్ కాలేజ్ స్టోరీలో గంజాయి ఫైట్ ఒకటి ఉంటుంది విచ్ ఇస్ ప్యూర్లీ అన్మ్యాచ్ టు ద స్టోరీ. అండ్ ఫుట్బాల్ ఫైట్ ఒకటి ఉంటుంది, అది కూడా కొంచెం మిస్ మ్యాచ్ స్టోరీకి. హీరోయిన్ చెప్పిందని ఐఏఎస్ అయిదామనుకునే హీరో అండ్ హీరో ఐపీఎస్ అయ్యాక తినేందుకు వీడిని వదిలేసిందో ఆ దేవుడికి, ఆ శంకర్ గారికి తెలియాలి. ఈ దరిద్రంలోనే మన జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ధూప్ సాంగ్ వచ్చింది విచ్ ఇస్ ప్యూర్లీ డర్టీ సాంగ్. అంటే ఇందులో ఒక స్టెప్ బాగుంటుంది. అంటే రామ్ చరణ్ అన్న సింగిల్గా సోలోగా చేసే ఒక ఫ్యూ మినిట్స్ స్టెప్స్ బాగుంటాయి. ప్లస్ కాయిన్ ఇలా ఎగరేసే స్టెప్ ఒకటి బాగుంటుంది అంతే. దీనికి మించి ధూప్ అనడానికి ఆయన చెప్పింది అబ్బో చాలా ఎక్స్పెక్ట్ చేసాం, కానీ అంతేం లేదు, కొంచెం తగ్గొచ్చు. ఇలా ఫస్ట్ హాఫ్ అంతా 1 hour ఫుల్ ల్యాగ్ ఉన్నాక కొంచెం ఇంటర్వెల్ బ్యాంక్ కొంచెం బాగుంటుంది. అంటే మంచి ట్విస్ట్తో తీసుకొస్తారు, అలా హై లెగుస్తుంది. అర్రే సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది అనే ఎంతూజియాజంలోకి వెళ్తాం. అలా సీఎం అయ్యే ఒక ఫీవర్ ఉంటుంది చూసారా, అది చాలా బాగుంది. బాగా ఎగ్జిక్యూట్ చేశారు ఆ పాయింట్ని మాత్రం. సెకండ్ హాఫ్ ఇంకేముందలే, మంచి హై ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళిపోయినాయి, బాగా లేపేశాడు, చాలా బాగుంటుంది అనుకుంటే వచ్చాడమ్మా మన అప్పన్న. కొండదేవరా అంటూ గట్టి రాడ్ దింపాడు. అంటే అప్పన్న క్యారెక్టర్ అండ్ స్టోరీ కూడా కొంచెం బాగానే స్టార్ట్ అయింది. స్టార్టింగ్ లో చాలా బాగుంటది, కానీ ఆ క్యారెక్టర్ ను కూడా ల్యాగ్ చేసి శంకర్ ఆ క్యారెక్టర్ ను కూడా చెడగొట్టేశాడు. సెకండ్ హాఫ్ ఏదో డిఫరెంట్ గా ఒక ఎక్స్పెరిమెంట్ లాగా కొంచెం పొలిటికల్ లాగా చూపిద్దాం అనుకున్నారు, కానీ అదే బిగ్ మైనస్ అయిపోయింది, పెద్ద స్పాయిల్ అయిపోయింది, దరిద్రం చేసింది స్టోరీని. సెకండ్ హాఫ్ మొత్తం ఒక ఎలక్షన్ కమిషనర్ తలుచుకుంటే ఏమేం చేయగలడు అనేది చూపించారు. అండ్ మనీలెస్ పాలిటిక్స్ అనే పాయింట్ మీద కొంచెం డిఫరెంట్ స్టోరీ తీసుకెళ్దాం అనుకున్నారు, కానీ ఎగ్జిక్యూషన్ అనేది సరిగ్గా సెట్ అవ్వాల. శంకర్ గారు మొత్తం చెడగొట్టారు. ప్లస్ అప్పన్న స్టోరీ కూడా ఎండ్ చేయడం సరిగ్గా రాలేదు. అండ్ అమ్మ సెంటిమెంట్ కూడా సరిగ్గా పండలేదు క్లైమాక్స్ లో. అండ్ ఇంకా చెప్పుకుంటూ పోతే ఫ్లాష్ బ్యాక్ లో అసలు ఏమైంది, అమ్మ ఎందుకు వదిలేసింది, ఇలాంటి పాయింట్స్ అన్నిటికీ క్వశ్చన్ మార్క్ అనేది వదిలేశారు శంకర్ గారు. ఇంకా ఎస్జే సూర్య గారి గురించి మాట్లాడుకుంటే క్యారెక్టర్ వైజ్ హీ గేవ్ హిస్ లెవెల్ బెస్ట్. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం ఎక్కువ క్రింజ్ అయిపోయినట్టు అనిపించింది. కొంచెం కామెడీ వైజ్ గా తీసుకెళ్లిపోయారు ఎస్జే సూర్య గారిని విచ్ ఈస్ డెఫినెట్లీ ఏ లూప్ పాయింట్ ఇన్ ద సెకండ్ హాఫ్. అండ్ రాజీవ్ కనకాల గారు యాజ్ టీస్ వస్తాడు, చస్తాడు, రిపీట్ అంతే. అండ్ అన్ప్రెడిక్టబుల్ అనే డైలాగ్ ని కూడా చాలా సింపుల్ గా లేపేశాడు. అంటే ట్రైలర్ లో అంత హైప్ ఇచ్చారు, ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్ అన్నారు, తీరా చూస్తే దాన్ని పెట్టే విధానం కూడా సరిగ్గా చూపిలా విచ్ ఈస్ అగైన్ డిసప్పాయింటెడ్. సో ఫైనల్ గా గేమ్ చేంజర్ అనేది వెరీ డిసప్పాయింటింగ్ మూవీ ఫర్ ఎవ్రీ వన్. రామ్ చరణ్ ఫ్యాన్స్ కి అయితే ఇది చాలా బాధాకరమైన విషయం. పర్లేదు, మనకు RC16 ఉంది, వస్తుంది. బుచ్చిబాబు మనల్ని చాలా హైకి తీసుకెళ్తాడు, నాకైతే ఆ నమ్మకం ఉంది ఆ లుక్స్ అవన్నీ చూసాక. మరి ఫైనల్ గా చూడొచ్చా లేదా అంటే 1 time వాచబుల్ అనే చెప్తాను. యావరేజ్ ఫిలిం, చూడాలి ఓపిక ఉంది అంటే చూడండి. నానా హైరానా సాంగ్ అయితే లేదు థియేటర్లో గూస్ బంప్స్ వస్తాయి, విజువల్ ట్రీట్ ఎక్స్పీరియన్స్ మామూలుగా ఉండదు అన్నారు, కానీ తీరా చూస్తే సాంగ్ అయితే వేయలా. మరి మా థియేటర్లో ఒక దాంట్లోనే వేయలేదు, వేరే వాళ్ళ దాంట్లో వేసారో ఏదో తెలియదు మరి. సో ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే ఇట్స్ అన్ ప్యూర్లీ యావరేజ్ ఫిలిం. సో నేనైతే 2.5 ఇస్తా రేటింగ్. సో చూడొచ్చా లేదా అంటే ఓపిక ఉంటే చూడండి. బై ఛాన్స్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ మేక్ షూర్ టు subscribe.